పడ్డారట జగన్. మీరే కాపాడాలంటూ పవన్ కళ్యాణ్కి లేఖ రాశారట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసిన పాపాలు లెక్కించక సరిపోవడం లేదు. అందుకే ఇప్పుడు ఎవరూ మాకు దిక్కు లేదు, ఇక మీరే మమ్మల్ని కాపాడాలి అని మరి చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి తను చేసిన ఆ 5 ఏళ్ల పరిపాలనలో కొన్ని వందల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్ళిపోయారు రాష్ట్రానికి. మరి ఆ రాష్ట్రం అయితే ఇప్పుడు మొత్తం పరిపాలన వేరకు స్తంభించిపోవడంతో ఎప్పుడు కూడా రాబోయేటువంటి వాటి గురించి ఆలోచిస్తారు కానీ ప్రజెంట్ ఉన్న వాటిని ఎందుకు పట్టించుకోరు అంటూ చేసిన ఒక పిలుపుకి మరి స్పందించడం జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి అక్రమాలు అన్నీ కూడా బేషరతుగా ఒప్పుకోకుంటూ మరి ఆయన్ని జైల్లో నుంచి ఎలా తీసుకురావాలి ఏంటి అనే విషయాలపై అయితే అందరినీ క్లారిటీ చేసుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ని క్రియేట్ చేసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం మన పవన్ కళ్యాణ్కి సంబంధించి జగన్ విషయంలో ఇలాగే జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మరి రిక్వెస్ట్ చేయడంతో మరి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని కరుణిస్తారా, ఆయనకి పర్మిషన్ ఇస్తారా? ఇప్పటికే చంద్రబాబు నాయుడికి సంబంధించిన చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అత్యసరు లాంటి మరి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టిన ఇబ్బందులు వడ్డీతో సహా తిరిగి చెల్లించే సమయం వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేయడానికి కాదు, ఆయన తప్పుల్ని లెక్కించడానికే పవన్ కళ్యాణ్ ఉన్నారనేది తెలుస్తోంది. కాబట్టి ఈ విషయం తెలుసుకొని జగన్ కూడా ఆశలు వదిలేసుకున్నట్టుగా సమాచారం.